ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ బొకే షాప్ పెట్టి కావాల్సిన వాళ్ళందరికీ బొకేస్ ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రేవతి నువ్వు ఒక గంట సేపు షాపుని చూసుకొని నేను ఇప్పుడే వెళ్ళి వస్తాను అని చెప్పేసి పక్కకు వెళ్తూ ఉంటుంది. కమల్ వాళ్ళ నాన్నమ్మని తీసుకొని ఆ బొకే షాప్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న వాళ్ళ నాన్నమ్మ మాత్రం, ఏంట్రా నన్ను ఎక్కడ తీసుకోవచ్చావు, ఎందుకు తీసుకువచ్చావో, నాకేం పూలు అవసరం లేదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, నీకేమీ పూలు ఇప్పించడం లేదు, కానీ నీకు ఒక పని చెబుతాను, ఆ పని చెయ్యు. నువ్వు ఇలా నిల్చొని అమ్మా రండి పూలు తీసుకోండి, అమ్మా పూలు తీసుకోండి, మీకు కావాల్సిన ధరలకి ఈ పూలు తీసుకోండి అని చెప్పేసి నువ్వు అమ్మాలి ఇక్కడ అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్నమ్మ మాత్రం, ఏంటి నేను ఇక్కడ కూర్చొని పువ్వులు అమ్మాలా, నా వల్ల కాదు, నేను ఎందుకు చెయ్యాలి, నేను ఎలా కనిపిస్తున్నాను రా నీకు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న కమల్ మాత్రం, ఏంటి నేను చెప్పినట్లుగా చెయ్యవా, నేను ఎవరో తెలుసా నీ మొగుణ్ణి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ నాన్నమ్మ మాత్రం, అయ్యో ఏంటి నాకు ఈ పరిస్థితి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కమల్ మాత్రం, నేను అటువైపుగా వెళ్ళి వస్తే ఈ లోపు నువ్వు ఇలా అరిచి అందరినీ పిలిచి ఈ బొకేస్ అన్నీ కూడా ఖాళీ అయ్యే విధంగా నువ్వే చూసుకోవాలి చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్నమ్మ మాత్రం, ఏంటి నాకు ఈ పరిస్థితి, నేను ఇక్కడ నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ నుండి కమల్ వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ వాళ్ళ నాన్నమ్మ మాత్రం మౌనంగా కమల్ని చూస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావు, నేను చెప్పింది చెయ్యు అని చెప్పేసి అంటూ ఉంటారు. అక్కడున్న వాళ్ళ నాన్నమ్మ మాత్రం, రండమ్మా రండి, పూలు కొనండమ్మా పూలు కొనండి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కమల్ చాలా సంతోషిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంతలో అవని ఆ బొకేస్ షాప్స్ దగ్గరికి వస్తే, ఏంటి నువ్వు ఇక్కడికే వచ్చాను, ఇలాంటి దానికే నేను ఇక్కడ బొకేస్ ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం, అది కాదు అమ్మగారు, నేను చెప్పేది కాస్త వినండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు చెప్పేది నేను వినడం ఏంటి, నువ్వు ఇక్కడ నుండి మర్యాదగా వెళ్ళిపో అని చెప్పేసి చెప్